అందరికీ ఆహ్వానం. ఈరోజు మరొక కొత్త కంపారిజన్ లో భాగంగా ఇంగ్లీష్ తెలుగు గ్రామర్ ఏంటంటే గ్రామర్ తెలుగు మాస్టర్ చెప్పడం ఏంటని అనుకోకండి. బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే నేను చెప్తున్నాను. గ్రామర్ లోపలికి వెళ్ళి ఉదాహరణలన్నీ ఇచ్చుకుంటూ నేనేమి మీకు వీడియో లెక్చర్స్ ఇవ్వడం లేదు. బేసిక్ స్ట్రక్చర్ మాత్రం, బేసిక్లీ అంటే మూలం నుంచి మనం చూసుకుంటే ఎలా ఉంటుంది గ్రామర్, దాని నేపథ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాలలో రెండు అంశాలు తీసుకొని ఆ రెండు అంశాలని ఎలా కంపేర్ చేయాలి, అంటే తెలుగులో ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రధానంగా కర్త, కర్మ, ఈ రెండు మనం చాలా సార్లు వాటిని వాడుతూ ఉంటాం. దాని లోపలికి వెళ్ళి మాత్రం చూసే ఛాన్స్ మాత్రం తీసుకోం. కర్త అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ నేపథ్యాలు మనం చూసినట్లయితే దాంట్లో ఉన్న వివరణాత్మకమైన అంశాలను కూడా మనం చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ కర్త, పని చేసేవారు. వ్యాకరణంలో ఏ ప్రాణి లేదా వస్తువు ఒక పని నిర్వహిస్తుంది దాన్ని కర్త అంటారు. గుర్తించే విధానంలో ఎవరు ఇట్లాంటి వస్తువు ఉంది. వ్యాకరణం ప్రధానంగా ఈ కర్త కర్మల మీద మనం ప్రధానంగా బేస్ అయ్యి ఉంటుంది. దాన్ని గుర్తించే విధానం కూడా ఒక్కటే చూసుకుంటూ వెళ్దాం. ఇది జస్ట్ మీకు ఒక అవుట్లైన్ ఇవ్వడం కోసం ఇది చూపిస్తూ ఉన్నాను. కర్త చూడండి, ఉదాహరణ సురేష్ అన్నప్పుడు ఈ శనివారం సార్ రాయాలి యాక్చువల్గా, కానీ ఇప్పుడు అందరూ కూడా షకారం ఇది రాస్తూ ఉన్నారు. సరే, అది రాయడం అలవాటు అయిపోతుంది, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోండి. ఈ సురేష్ అనేది సురా ఈసా అనేది ఈశ శబ్దం. అది ఆ ఈశని కాస్త షకారం పలికే నేపథ్యంలో దాన్ని షకారంగా పలుకుతున్నారు. ఎలా రాయాలంటే సురా ప్లస్ ఈశ, సురేష అవ్వాలి. సురేష్ ఇది అవ్వాలి. కానీ ఈశా బదులు ఈషా రాస్తున్నారు. ఇది రాయడం తప్పు నిజానికి, కానీ అది అందరూ రాస్తున్నారు కాబట్టి ఓకే, అలా నడుస్తోంది వ్యవహారం అంతా కూడా. ఇలా మనకి కర్మ విషయాన్ని, పని ఫలితాన్ని పొందేవాడు కర్మ చేసి కర్మ యొక్క ప్రభావం లేదా ఫలితాన్ని దేని మీద పడుతుంది దాన్ని కర్మ అంటారు. ఇది వాక్యాన్ని ఎవరిని, దేనిని, అలాంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ కర్మ ఉంటుంది. దీంట్లో ద్వితీయ విభక్తులు వస్తాయి, అలా విభక్తి ప్రశ్నలు కూడా వచ్చే నేపథ్యం. చూడండి, మనకి పుస్తకాన్ని చదువుతున్నాడు, ఇలాంటి అంశాలు జనరల్ గా ఉండేవి. లోతైన అంశాలు ఇంకేమైనా ఉందా చూద్దాం. కర్త అంటే ఏమిటి, దాని వ్యవహారం ఏంటి. కర్త అంటే పని చేసేవాడు అని సామాన్యంగా చెప్తారు. దీనికి మూలం ఏమిటి, ధాతు అంటే రూట్ అన్నమాట. దుక్కునీకరణే, క్రూ ధాతుకి కరణే, కరణం అంటే చేయటం, అది సంస్కృతం. దానికి మన్ అనే ప్రత్యయం యాడైంది, కర్మన్ అవుతుంది. కర్మన్ కకారం నకార పోయి కర్మ అని ఏర్పడుతుంది. వ్యాకరణంలో మనం చూసినట్లయితే వాక్యంలో క్రియకు మూలమైంది పనిని నిర్వహించేటువంటి ప్రధానమైన వ్యక్తిని కర్త అంటారు. కర్మ అంటే చూడండి, దాన్ని మళ్ళీ చూద్దాం. రాముడు బంతిని విసిరాడు అంటే విసురుట అనే పనికి ప్రధానమైన వాడు రాముడు. ఇక్కడ కర్త అనే మాట అన్నిటికీ కూడా ఎల్లో కలర్ మీకు ఇచ్చాం. పక్షి ఆకాశంలో ఎగురుతోంది, ఎగిరేది ఏది, పక్షి. అలాగే సీత పాడుతోంది, సీత ఇక్కడ కర్త. ఇలా మనం ఒక్కొక్క వాక్యంలో ఆ ఉదాహరణలు తీసుకుంటూ కర్తని నిర్ణయించాం. కాబట్టి మనం కర్త అంటే డుక్కురీకరణే, కరణం అంటే చేయడం అనే అర్థంలో ఇది మనకి మన పరిచయం ఏడవడం వల్ల తెలుగులో కర్త అనే పదం వచ్చింది. తర్వాతది సబ్జెక్ట్. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే సబ్జెక్ట్ అనే పదం లాటిన్ పదం. దీన్ని సబ్జెక్టస్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి సబ్సెరీ అనే పాస్ట్ పార్టిసిపల్ నుంచి ఈ మాట వచ్చింది. దీనికి సబ్ అంటే ఉపసర్గ, క్రింద అని అర్థం. అలాగే సబ్సరే అంటే దానికి క్రియ అర్థంలో విసరడం అని అర్థం. దీన్ని అక్షరాల మనం చూసేటది కిందకి విసిరేయబడింది లేదా కిందకి తీసుకురాబడింది అని అర్థం. ఏమండి, అది దానికి ఉన్న రూట్ లెవెల్లో ఉన్న ఇంగ్లీష్ లో ఉన్న సబ్జెక్ట్ అనే మాటకి అర్థం. అంటే కిందకి వేయబడింది అనే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మన ఇంతకు ముందు ఉదాహరణ ఇక్కడ నెట్టివేయబడ్డం అనే అంశం ఇక్కడ ప్రధానంగా. మనకి ఇంకో మాట ఉంది, కర్మ అనే మాట. కర్మ అనే మాట మనం చూసినట్లయితే అది కర్మ అనే మాట ఒత్తి పడడం వల్ల ఏర్పడింది తప్ప అది ఒత్తు కాతో అక్షరాలతో కూడినటువంటి పదం లేదు డిక్షనరీలో మనకి. అలాగే ఖచ్చితం అనే మాట వాడతారు. ఇది ఖచ్చితం అనే మాట లేదు. సువర్ణ ఖచ్చితం అన్నప్పుడు మాత్రం బంగారంతో పొదిగింది అన్నప్పుడు ఆ కాన తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంలో కాన తీసి దీన్ని రీప్లేస్ చేసి వాడేస్తున్నారు. కానీ నిజానికి ఖచ్చితంగా ఈ మాట రాయాలి, ఈ మాట రాయకూడదు. సంస్కృత వ్యాకరణంలో కర్మ అంటే ఏమిటి, కర్తురీప్సితమం కర్మ అంటాడు. కర్తు ఈప్సితమం కర్మ,
కర్త తన పని ద్వారా దేనినైతే ఎక్కువ పొందాలని కోరుకుంటాడో, ఏది టార్గెట్ చేస్తాడో అది కర్మ. అంటే ఫలితం ఏమిటి? చేసిన పని వల్ల కలిగే ప్రతిఫలాన్ని కర్మ అంటారు. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దీని వ్యాకరణంలో చూసినట్లయితే వాక్యంలో కర్త చేసే పని ప్రభావం దేని మీద పడుతుందో అది కర్మ. మీరు ఇంగ్లీష్ లో సమానంగా మనం చూసినట్లయితే నియర్ బై మీనింగ్ అంటున్నాం కదా, దాని ఆబ్జెక్ట్ అంట. రాముడు పండును తిన్నాడు. రాముడు కర్త, తినడం అనే పని ద్వారా పండును పొందుతున్నాడు. ఇక్కడ పండు అనే మాట కర్మ కాబట్టి దాని ద్వితీయ విభక్తి వచ్చింది. అంటే మనకి ఈ వ్యాకరణంలో ఈ ఫలితాన్ని చెప్పేది, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ని చెప్పేది కర్మ. అది మనం గమనించవలసిన అంశం. ఇది వ్యాకరణంలో కర్త అంటే మనం ఎవరు లేది అనే ప్రశ్న సమాధానమే కర్త అనం, ద డూయర్. దీన్ని హూ అని, వాట్ అని, ఇట్లా యాక్షన్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ మనం సీత పాడుతుంది, సేమ్ ఉదాహరణలు మనం ఇచ్చాం సబ్జెక్ట్ కి సంబంధించి. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ అనేది కర్త, ఎవరు డూయర్, దేనిని అనేది రిసీవర్ అని బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి. రాము బంతిని విసిరాడు, వీడు పట్టుకుంది. ఆ పని ఇది దాని ఫలితం. ఈ అర్థాలు మనం పుట్టుక చూసినట్లయితే అర్థాలు ఎలా మారినాయి, అసలు దాని ఒరిజినల్ వర్డ్ ఎట్లా ఉంది అంటే, పరిపాలనలో లేదా ఈ ఈ సబ్జెక్ట్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్ లో ఎలాంటి అర్థాలలో మారింది. ఇది పరిపాలనా విషయంలో కూడా సబ్జెక్ట్ అనే మాట ఉంది. చారిత్రాత్మకంగా ఇది ఒక రాజు లేదా కిందకి వేయబడిన ఒక వ్యక్తిని సూచించేదిగా సబ్జెక్ట్ అనే మాట పరిపాలనలో గవర్నెన్స్ సంబంధించినటువంటి ఒక అర్థం ఉంది. తత్వశాస్త్రం, తర్కశాస్త్రం దీని అర్థం మారిపోయింది. చర్చించే అంశానికి సంబంధించిన వివరణకు కింద ఉండేది అస్తిత్వం అనే అర్థంలో దీన్ని కింద ఉండే అనే అస్తిత్వం కలిగి ఉంటుంది. వ్యాకరణంలో చూస్తే వాక్యంలో క్రియకు అంతర్లీనంగా ఉండి దాని పునాదిగా పనిచేసే భాగాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. అంటే మూలపదం సబ్జెక్ట్ అనేది పరిశీలన లేదా నియంత్రణకు లోబడి ఉన్న ప్రధాన వ్యక్తిని లేదా అంశాన్ని సూచిస్తుంది. ఇలా విభిన్న రకాలలో ఈ ఇంగ్లీష్ లో ఉన్న సబ్జెక్ట్ అనేది చాలా రకాల వైవిధ్యాన్ని కలిగి ఉంది. అంటే మనం బేసిక్ గా అర్థం చేసుకోవాలంటే కర్త కర్మ ఈ మధ్య పని ఎలా ఉంది అంటే, కర్త అంటే పని చేసేవాడు డూయర్, సబ్జెక్ట్ అంటే పనిని స్వీకరించేవాడు రిసీవర్. ఎవరు ఏదైనా ప్రశ్నిస్తే అది సబ్జెక్ట్ అవుతుంది, దేనిని ఎవరిని ప్రశ్నిస్తే అది కర్మ అవుతుంది. అంటే ఇక్కడ నవీన్ బాలుని విసిరాడు, బంతిని విసిరాడు. ఇక్కడ బంతి అనేది కర్మ అవుతుంది, కర్త ఎవడు నవీన్. తెలుగులో సాధారణంగా ఈ కర్తకి ప్రత్యయాలు ఉండవు, ప్రథమ భక్తులు సాధారణంగా ఉంటాయి. అదే కర్మకు వస్తే నువ్వు నీ లాంటి ప్రత్యయాలు చేస్తాయి. ఇక్కడ మనం ఇంగ్లీష్ లో ఉన్న వాక్య నిర్మాణం చూస్తే చూడండి, నవీన్ త్రూ ద బాల్. ఇక్కడ నవీన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయ్యింది, తర్వాత త్రూ అనేది వెర్బ్ అయ్యింది, ద బాల్ అనేది ఆబ్జెక్ట్ అయింది. ఇది అంటే ఎస్ సబ్జెక్ట్, వి వెర్బ్, ఓ ఆబ్జెక్ట్. ఈ ఫార్మేట్ లో మనకి సింపుల్ సెంటెన్స్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగు స్ట్రక్చర్కి వచ్చినప్పటికీ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని, వెర్బ్ ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్ ని ఇక్కడ ఏమైపోయింది, ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇక్కడ నవీన్ బంతిని విసిరాడు, ఇక్కడ బంతిని అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చింది, క్రియ అనేది వెనక్కి వెళ్ళింది. ఇది స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ప్రధానమైన భావన. కాబట్టి సబ్జెక్ట్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సబ్జెక్ట్. రెండు మాటలు ఇవి. సబ్ అంటే సంబడి, జెక్ట్ అంటే డూ ఆర్ త్రో, రెండు ఏదైనా కావచ్చు. సంబడి డూ హూ డస్ వర్క్ ఆర్ హ్యాజ్ ఎ స్టేట్, అలాంటి దాన్ని సబ్జెక్ట్ అని కొండ గుర్తు పెట్టుకోవాలి. అంటే సంబడి హూ డస్ వర్క్, ఎవరైతే పని చేస్తారో లేదా ఏదైతే స్థితిలో ఉంటుందో దాన్ని కర్త అంటారు. కర్మ అంటే ఏమిటి అంటే ఆ ఫలితాన్ని అనుభవించి. చూడండి ఇక్కడ మన సంబడి రిసీవర్, డూయర్ ఆబ్జెక్ట్. హీ ఈజ్ ఏ టీచర్, ఇక్కడ స్థితి చెప్తోంది. హీ ఈజ్ ఏ టీచర్, ఇక్కడేమి పనిని చెప్పడంలా, ఈ స్టేట్ అన్నమాట. ఆ స్టేట్ ని హీ అనేది అక్కడ సబ్జెక్ట్ గా కనిపిస్తుంది. ఇక్కడ అదే ఉదాహరణ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఈ రకంగా మన సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనే రెండు పదాలు, దాని నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు, మూలంలో ఉన్నటువంటి అంశాలు ఎలా మనం అధ్యయనం చేయాలి అనేది చెప్పే ప్రయత్నం చేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం పోయారు. మరిన్ని అంశాలతో